棒棒糖打开，把棍剪断，留着用。把口香糖全部拆开，揉成和棒棒糖一样的形状。等等，禁止带口香糖，吐出来！我让你吃，进去！带口香糖了！我锻炼身体，才不吃口香糖。衣服掀起来！好吧。那么多，该你了。没有吧？转过来。原来在这。进去。没有。这是啥？棒棒糖。进去吧。看我吹个大的。快点，他来了。预测未来。明白了。休想得逞。活该。预测未来。原来如此，他来了。让你们失望了，小趴菜。预测未来。蛋糕来了，谢谢。看我的。我的脸，自作自受。看我用4支笔来画。6、7，画好了。不画这个，必须61开头来。了，失败，你来试试。看怎么画。有了，61开头。先画草图，画五官，涂抹颜色。好了。100分。怎么不高兴？咋了？粉丝太少，谢谢你们。睡得死死的，有了，打波气球会弄他一脸水。不好，暂停。看我的，就这样。把装满水的气球动起来。等一会。差不多了。冻得硬邦邦。你拿着，开始。怎么扎不破？再使点劲。暂停。拿过来，再装满水。拿好了，开始。哎呦我的妈！怎么啦？买点吧。不要。买点吧。一点都不好。到其他地方看看。别挡路！不长眼。对不起，请不要这样。快起来，快拿着。谢谢。我买一个吧。谢谢。终于赚到钱了。这面包一点都不好吃，不要了。算了，扔了可惜。我吃吧。好不容易卖了一个，还退货。我也太倒霉了。那么多钱，原来小姐姐故意的。看到她的笑容，我感觉很幸福。姐姐来了，太好玩了。气死我了。妈妈，姐姐欺负我，我现在就去告状。妈妈，姐打我。竟敢这样！别，快看，
我爱妈妈。感觉好幸福，以后给我老实点。我的粉丝好多，我取消关注他，少了一个粉丝，他很伤心。你们能帮我吗？6、7、67。不对，今天我们画这个。 6、7，你们敢嘲笑我们？时间快到了，赶快画！让你们知道我的厉害。这次第1名我肯定能拿到，马上搞定。好啊，他画的又快又好。有了。67开头，先画草图，涂抹颜色。 好了，你获得第1名。偷偷看看有啥？这个不好，这个不错，画一下。我选这个。画画的装备齐全，都是橡皮泥，认输吧。今天画这个。小菜一碟。 有颜料画笔，我第1名稳了。这可咋办？有啦，先做蛇的身体，头、眼睛、舌头。好了 ，nice， 80分。我也好了。 100分。 చాలా మంది లైఫ్లో ఒక డేంజరస్ ట్రాప్లో పడిపోతారు. అది ఫెయిల్యూర్ ట్రాప్ కాదు, అది మనీ ట్రాప్ కాదు, అది టాలెంట్ ప్రాబ్లం కూడా కాదు, అది పర్ఫెక్షన్ ట్రాప్. పర్ఫెక్ట్గా చేయాలి, అన్నీ రెడీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ అటెంప్ట్ నుంచే బెస్ట్ రావాలి, లోపం లేకుండా ఉండాలి, ఇలా అనిపించడం కామన్. కానీ చాలాసార్లు అదే ప్రోగ్రెస్ని ఆపేస్తుంది. మీకు పర్ఫెక్షన్ అవసరం లేదు, మీకు ప్రోగ్రెస్ అవసరం. ఎందుకంటే పర్ఫెక్ట్గా మొదలుపెట్టిన వాళ్ళు చాలా రేర్, కానీ ఇంపర్ఫెక్ట్గా మొదలుపెట్టిన గ్రో అయిన వాళ్ళు కౌంట్లెస్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చాలామంది స్టార్ట్ చేయాలనుకుంటారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, బిజినెస్ మొదలు పెట్టాలి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలి, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. కానీ వాళ్ళు ఫస్ట్ స్టెప్ వద్దే ఆగిపోతారు. ఎందుకు? ఇంకా కెమెరా లేదు, ఇంకా టైం లేదు, ఇంకా బాడీ రెడీ కాదు, ఇంకా స్కిల్ సరిపోదు, ఇంకా ప్లాన్ కంప్లీట్ కాలేదు. అంటే పని ప్రాబ్లం కాదు, పర్ఫెక్ట్ కండిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ట్రూత్ ఏంటంటే పర్ఫెక్ట్ కండిషన్స్ అనేవి ఆల్మోస్ట్ రావు. ఎప్పుడు ఏదో మిస్సింగ్ ఉంటుంది, మనీ తక్కువగా ఉంటుంది, టైం ఫుల్ ఉండదు, కాన్ఫిడెన్స్ కంప్లీట్ కాదు, నాలెడ్జ్ ఎనఫ్ అనిపించదు. అందుకే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా ఇయర్స్ వెయిట్ చేస్తారు. మరొకరు మీన్ వైల్ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసి చాలా ముందుకు వెళ్ళిపోతారు. ఇంకో విషయం, పర్ఫెక్షన్ బయట డిసిప్లిన్లా కనిపిస్తుంది, లోపల ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ మిస్టేక్స్, ఫియర్ ఆఫ్ లుకింగ్ బిగినర్, ఫియర్ ఆఫ్ ఫెయిలింగ్ పబ్లిక్లీ. అందుకే నేను క్వాలిటీ కోరుకుంటున్నా అంటాం, కానీ చాలాసార్లు నిజం నేను క్రిటిసిజం అవాయిడ్ చేస్తున్నా. పర్ఫెక్షనిజం చాలాసార్లు ప్రొకాస్టినేషన్కి క్లాసీ నేమ్. మీరు పని చేయకుండా ప్లానింగ్ చేస్తూ ఉంటారు, అడ్జస్ట్ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు, కానీ ప్రొడక్టివ్లా కనిపిస్తాయి, కానీ అవుట్పుట్ జీరో. ఇది డేంజరస్. ఎందుకంటే మీరు బిజీ ఫీల్ అవుతారు కానీ మూవ్ అవ్వరు. ఇప్పుడు ప్రోగ్రెస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రోగ్రెస్ అంటే డైలీ టైనీ ఇంప్రూవ్మెంట్. ఈరోజు 1 పేజీ చదవడం, ఈరోజు 10 minutes వర్కౌట్, ఈరోజు 1 వీడియో అప్లోడ్, ఈరోజు 1 కస్టమర్ మెసేజ్, ఈరోజు 1 స్కిల్ ప్రాక్టీస్. ఇవి స్మాల్గా కనిపిస్తాయి కానీ రిపీటెడ్ అయితే ఐడెంటిటీ చేంజ్ చేస్తాయి. ఒక సీడ్ చిన్నదే కానీ డైలీ వాటర్ పెడితే ట్రీ అవుతుంది. అలాగే టైనీ ప్రోగ్రెస్ కంపౌండ్ అవుతుంది. చాలామంది ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళు ఫైనల్ రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. ఫిట్ బాడీ కావాలి, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కావాలి, బిగ్ ఇన్కమ్ కావాలి, మాసివ్ ఆడియన్స్ కావాలి, కానీ మిడిల్ ప్రాసెస్ బోరింగ్గా అనిపిస్తుంది. అందుకే క్వైట్. రిజల్ట్ గ్లామరస్,
ప్రాసెస్ ఆర్డినరీ, కానీ ఆర్డినరీ డేస్ లేకుండా ఎక్స్ట్రాడినరీ అవుట్కమ్స్ రావు. ఇంకో ట్రూత్, ఫస్ట్ వర్షన్ అగ్లీగా ఉంటుంది, ఫస్ట్ వీడియో అవకాడ్, ఫస్ట్ స్పీచ్ షేకీ, ఫస్ట్ ఆర్టికల్ వీక్, ఫస్ట్ వర్కౌట్ పెయిన్ఫుల్, ఫస్ట్ బిజినెస్ మెస్సీ. ఇది ప్రాబ్లం కాదు, ఇది పాత్. బేబీ మొదటి రోజు పర్ఫెక్ట్గా నడవదు, పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది. మనము మాత్రం ఫస్ట్ ట్రై నుంచే స్మూత్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది అన్రియలిస్టిక్. ఇప్పుడు ఒక కంపారిజన్, పర్సన్ ఏ, పర్సన్ బి. పర్సన్ ఏ 6 months ప్లానింగ్ చేశాడు, లోగో పర్ఫెక్ట్, సెటప్ పర్ఫెక్ట్, ఫియర్ ఎక్కువ, స్టార్ట్ లేదు. పర్సన్ బి ఫోన్తో మొదలు పెట్టాడు, మిస్టేక్స్ చేశాడు, ఇంప్రూవ్ చేశాడు, 6 months తర్వాత స్కిల్ బిల్డ్ అయింది. వీరిద్దరిలో ఎవరు విన్ అయ్యారు? యూజువల్లీ సెకండ్ పర్సనే విన్ అవుతాడు, ఎందుకంటే మూమెంట్ బీట్స్ పర్ఫెక్షన్. ఇంకో విషయం, పర్ఫెక్షన్ టార్గెట్, మూవింగ్ టార్గెట్. మీరు ఒక లెవెల్ అచీవ్ చేసిన మైండ్ ఇంకో స్టాండర్డ్ పెడుతుంది. ఇది సరిపోదు, ఇంకాస్త బెటర్ కావాలి. సో మీరు సాటిస్ఫైడ్ కాకపోవచ్చు, కానీ ప్రోగ్రెస్ మెజరబుల్. నిన్నటి కంటే ఇవాళ బెటరేనా? లాస్ట్ మంత్ కంటే నవ్వు స్ట్రాంగేనా? లాస్ట్ ఇయర్ కంటే నవ్వు వైజేనా? అయితే ప్రోగ్రెస్ ఉంది, అది ఎనఫ్ రీజన్ టు కంటిన్యూ. ఇప్పుడే ప్రాక్టికల్గా పర్ఫెక్షన్ ట్రాప్ నుంచి బయటపడాలి అంటే మొదటిది మినిమం వెర్షన్ క్రియేట్ చేయండి. వర్కౌట్ చేయలేకపోతున్నారా? ఫుల్ జిమ్ కాదు, 10 minutes వాక్. స్టడీ చేయలేకపోతున్నారా? 3 hours కాదు, 15 minutes ఫోకస్. కంటెంట్ క్రియేట్ చేయాలా? స్టూడియో కాదు, ఫోన్ కెమెరా. స్మాల్ వెర్షన్ స్టార్ట్ చేస్తే రెసిస్టెన్సీ తగ్గుతుంది. రెండోది డెడ్లైన్ పెట్టుకోండి. పర్ఫెక్షనిస్ట్ ఓపెన్ ఎండెడ్ టాస్క్స్ ఇష్టపడతారు, ఎందుకంటే ఎండ్లెస్ ట్వీకింగ్ చేయొచ్చు. కానీ డెడ్లైన్ యాక్షన్ ఫోర్స్ చేస్తుంది. ఈ ఫ్రైడే అప్లోడ్, ఈరోజు సబ్మిట్, ఈ నెల లాంచ్. ఫినిష్డ్ ఇంపర్ఫెక్ట్, ఎండ్లెస్ పర్ఫెక్టింగ్. మూడోది పబ్లిక్గా స్టార్ట్ చేయండి. పీపుల్కి చెప్పండి, పోస్ట్ చేయండి, కమిట్ అవ్వండి. విజిబిలిటీ వల్ల అకౌంటబిలిటీ వస్తుంది. నాలుగోది ట్రాక్ రేప్స్, నాట్ రిజల్ట్స్. రోజు స్కేల్ వెయిట్ చూడొద్దు, రోజు ఫాలోవర్స్ కౌంట్ చూడొద్దు. ఇన్స్టెడ్ ఎన్ని వర్కౌట్ చేశాను, ఎన్ని పేజెస్ చదివాను, ఎన్ని అప్లికేషన్స్ పంపాను. రేప్స్ ఎవెన్చువల్లీ రిజల్ట్స్ వస్తాయి. ఐదోది లర్న్ టు షిప్. క్రియేట్ చేసి రిలీజ్ చేయడం స్కిల్. మెనీ పీపుల్ క్రియేట్, ఫ్యూ పీపుల్ పబ్లిష్. వరల్డ్కి వాల్యూ ఇవ్వాలి అంటే ఫినిష్ చేసి బయట పెట్టాలి. ఇంకో డీప్ ట్రూత్, పర్ఫెక్షన్ ఈగోకి ఇష్టం, ఎందుకంటే బిగినర్గా కనిపించకూడదు. ప్రోగ్రెస్ హ్యూమిలిటీ అడుగుతుంది. నేను నేర్చుకుంటున్నాను, నేను ఇంకా ప్రాసెస్లో ఉన్నాను. ఈ మైండ్ సెట్ గ్రోత్కి పవర్ఫుల్. ఇంకో విషయం, మీరు ప్రోగ్రెస్ కాదు ఫోకస్ పెడితే కాన్ఫిడెన్స్ న్యాచురల్లీ వస్తుంది, ఎందుకంటే ప్రూఫ్ కనిపిస్తుంది. Day 1 అవకాడ్, Day 30 బెటర్, Day 100 స్ట్రాంగ్. దిస్ ఎవిడెన్స్ బిల్డ్స్ బిలీఫ్. పర్ఫెక్షన్ మీద ఫోకస్ పెడితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎందుకంటే ఐడియల్ ఇమేజ్కి రియాలిటీ మ్యాచ్ కాదు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, రోజు 1% బెటర్ అయ్యే పర్సన్ 1 year తర్వాత ఎంత చేంజ్. స్కిల్ ఇంప్రూవ్డ్, మైండ్ స్ట్రాంగర్, హ్యాబిట్ స్టేబుల్, రిజల్ట్స్ విజిబుల్. మరోవైపు పర్ఫెక్ట్ స్టార్ట్ కోసం వెయిట్ చేసిన పర్సన్, సేమ్ ఐడియాస్, సేమ్ ఎగ్జిక్యూసెస్, సేమ్ రీగ్రెట్. డిఫరెన్స్ ఇంటెలిజెన్స్ కాదు, యాక్షన్ ఫ్రీక్వెన్సీ. ఇంకో పవర్ఫుల్ లైన్, మెస్సీ యాక్షన్ క్రియేట్స్ క్లీన్ రిజల్ట్స్, క్లీన్ ప్లాన్స్ అలోన్ క్రియేట్ నథింగ్. అందుకే ఆర్టిస్ట్ డ్రాఫ్ట్ చేస్తారు, అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేస్తారు, రైటర్స్ ఎడిట్ చేస్తారు, ఎంటర్ప్రెన్యూర్స్ టెస్ట్ చేస్తారు. ఫస్ట్ ట్రై ఫైనల్ కాదు, ఇంటరేషన్ మ్యాజిక్. ఇప్పుడు మీరు చాలా రోజులుగా డిలే చేస్తున్న పని గుర్తు చేసుకోండి. రెజ్యూమ్ అప్డేట్, కోర్స్ స్టార్ట్, ఛానల్ లాంచ్, ఫిట్నెస్, ఎగ్జామ్ ప్రిపరేషన్. మీరు పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇఫ్ ఎస్, స్టాప్ వెయిటింగ్. కరెంట్ వర్షన్తో స్టార్ట్ చేయండి. లెస్ మనీ, స్టార్ట్ స్మాల్. లెస్ టైమ్, స్టార్ట్ షార్ట్. లెస్ కాన్ఫిడెన్స్, స్టార్ట్ స్కార్డ్. లెస్ నాలెడ్జ్, స్టార్ట్ లెర్నింగ్. మూమెంట్ ఇట్ సెల్ఫ్ టీచర్. ఇంకో విషయం, సమ్ టైమ్స్ ప్రోగ్రెస్ ఇన్విజిబుల్. జిమ్ ఫస్ట్ వీక్లో మిర్రర్ చేంజ్ కాకపోవచ్చు, స్టడీ ఫస్ట్ డేస్లో మార్క్స్ రాకపోవచ్చు, కంటెంట్ ఫస్ట్ మంత్లో వ్యూస్ తక్కువ ఉండొచ్చు. అందుకే మెనీ క్వైట్ ఎర్లీ, కానీ రూట్స్ విజిబుల్ కావు కదా. ప్లాంట్ అండర్ గ్రౌండ్ గ్రో అవుతుంటుంది ఫస్ట్. ఎఫర్ట్స్ కూడా కొన్ని సీజన్స్ అన్సీన్గా ఉంటుంది. కీప్ గోయింగ్. ఇంకా హార్ష్ ట్రూత్, పర్ఫెక్షన్ చాలాసార్లు ఎక్స్క్యూజ్ టు ప్రొటెక్ట్ ఐడెంటిటీ. ఇఫ్ ఐ నెవర్ ఫుల్లీ ట్రై, ఐ నెవర్ ఫుల్లీ ఫెయిల్.
అందుకే సమ్ పీపుల్ హాఫ్ స్టార్ట్ చేస్తారు, సీరియస్ ఎఫర్ట్ అవాయిడ్ చేస్తారు. దెన్ ఇఫ్ రిజల్ట్స్ రాకపోతే చెప్తారు నేను నిజంగా ట్రై చేయలేదు. ఇది సెల్ఫ్ ప్రొటెక్షన్. కానీ రియల్ గ్రోత్ వాల్యునరబుల్ ప్రయత్నం అడుగుతుంది. ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి, మిస్టేక్స్ అలో చేయాలి, ఫీడ్బ్యాక్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ప్రోగ్రెస్ ఫాస్ట్ అవుతుంది. చివరగా ఇది గుర్తుంచుకోండి, మీ ఫ్యూచర్ని బిల్డ్ చేసేది ఫ్లేవ్లెస్ పర్ఫార్మెన్స్ కాదు, రిపీటెడ్ ప్రోగ్రెస్. మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేది పర్ఫెక్ట్ అవుట్కమ్స్ కాదు, స్మాల్ కేప్ ప్రామిసెస్. మీ డ్రీమ్కి కావాల్సింది ఐడియల్ స్టార్ట్ కాదు, హానెస్ట్ నెక్స్ట్ స్టెప్. కాబట్టి ఇక నుంచి ఇలా అనొద్దు, పర్ఫెక్ట్ అయ్యాక మొదలు పెడతా. ఇలా అనండి, ఇప్పుడే ఇంపర్ఫెక్ట్గా మొదలు పెడతా. ఈరోజు ఒక స్మాల్ యాక్షన్ తీసుకోండి. పేజ్ ఓపెన్ చేయండి, షూస్ వేసుకోండి, మెసేజ్ పంపండి, వీడియో రికార్డ్ చేయండి, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. టైనీ మూవ్ ఎనఫ్. ఎందుకంటే పర్ఫెక్షన్ దూరంలో ఉంటుంది, ప్రోగ్రెస్ మాత్రం ఈరోజే అవైలబుల్. అండ్ వన్ మోర్ ట్రూత్, పర్ఫెక్ట్ పీపుల్ విన్ చేయరు, కన్సిస్టెంట్ ఇంప్రూవ్స్ విన్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.